సో మళ్ళీ జరగకూడదు అనుకునే ఘటనల్లో ఈ దీపావళి వేళ ఈ బాణసంచా పేలుడు ఘటనలు కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అక్కడ అన్ని రూల్స్ పాటించినప్పటికీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరిగిన ఈ ఘోరంలో 6 చనిపోయారు. సత్య, ఏంటి అధికారులు ఫైనల్ గా ఏం తేల్చారు? అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? వాళ్ళ దగ్గర అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, లైసెన్సులు ఉన్నాయి, తనిఖీలు కూడా జరిగాయి 2 వారాల క్రితం. అయినా ఇంత ఘోరం జరిగింది. అన్ని అంటే వాటర్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి శాండ్ ఫెసిలిటీ కూడా అన్ని ఉన్నాయి. కానీ ఇది అగ్ని ప్రమాదం కాదు, బ్లాస్ట్ అనేది స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అలాగే వీళ్ళకి టైం లేదు, ఎందుకంటే ఆ చిచ్చుబుడ్లు కూరే క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో పక్కనే ఉన్నటువంటి మరికొన్ని ఈ బాణసంచా సామగ్రికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు జోరు వాన పడుతుంది. ఇదే జోరు వాన గనక మధ్యాహ్నం పడితే కొన్ని ప్రాణాలు దక్కేవనేది స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఇంకా క్లూస్ టీమ్ అంతా రావాల్సి ఉంది. మొత్తం అంతా కూడా పోలీసులు అధీనంలో తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పటికే ఒక మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉన్న నేపథ్యంలో ఆ మృతదేహం ఎవరిదనేది అంటే ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి పనిచేయడానికి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సంబంధించిన మొత్తం ఇక్కడ ఫైర్ సంబంధించినటువంటి అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి పెట్టారు. ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా మొత్తం ఇక్కడ వాటర్ కి సంబంధించినటువంటి బకెట్లను కూడా అన్ని రెడీ చేసి పెట్టారు. అంటే చిన్న ప్రమాదం అయితే వీటితో మాత్రం కాపాడుకుంటారు. పెద్ద ప్రమాదం అయితే మాత్రం పక్కనే సంపు ఉంది, ఆ సంపు నుంచి నేరుగా ఇంజిన్ ఆన్ చేసుకుని అక్కడ నుంచి ఇవంతా ఆర్పే ప్రమాదం చేస్తారు. ఇక్కడ స్పాట్ లో కూడా చూసుకోవచ్చు మనం, ఎందుకంటే ఆ ట్యాంకర్ ఉంది, ట్యాంకర్ కి స్ప్రింక్లింగ్ పైపులు కూడా ఏర్పాటు చేశారు. ఎంత ప్రమాదం జరిగినా ఆ స్ప్రింక్లింగ్ పైపులు కనుక ఆన్ అయ్యి వాటర్ పడుతుంది, కానీ మంటలు అయితే అదుపులోకి వచ్చేవి. కానీ ఇది బ్లాస్ట్ అయ్యి ఒక ఫాగ్ లాగా వచ్చేయడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో 2-3 చేలో పడిపోవడము, 2-3 ఇక్కడి నుంచి దాదాపు 50 నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు మీదకి వచ్చేయడము, రోడ్డు నుంచి క్షతగాత్రులు స్థానిక ఎమ్మెల్యే తనయుడు ఎవరైతే ఉన్నారో తనయుడు ఒక కారులో ఆ క్షతగాత్రులను తీసుకెళ్లడము, కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు. మొత్తం 12 మంది స్పాట్ లో ఉన్నట్టుగా హోంమంత్రి అనిత గుర్తించారు. ఘటనకి ఎవరైనా ఇది తప్పిదం అని అధికారుల వల్ల తెలిస్తే కనుక టీవీ9 తో మాత్రం హోంమంత్రి ఒకటే చెప్పారు, కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామనేది హోంమంత్రి అయితే చెప్తున్నారు. అయితే స్పాట్ లో ఒకటి అయితే కరెంటు ప్రమాదం జరుగుండాలి, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా బ్లాస్ట్ అయి ఉండాలని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2వ అంచనా మాత్రం చిచ్చుబుడ్లు కూరే క్రమంలో దాంట్లో ఫిల్ చేసే క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రమాదం పక్కన ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, ఎందుకంటే దీపావళి సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున స్టాక్ ఉంచుకున్నారు. ఇక్కడ కోతవేటు దూరంలో స్టాక్ అంతా కూడా హోల్సేల్ గా అమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 2 షెడ్లకి ఎఫెక్ట్ తగిలింది. అంటే వెనకాల ఉన్నటువంటి దాదాపు ఒక 30 నుంచి 50 అడుగులు వెనకాల ఉన్నటువంటి షెడ్ లో ప్రమాదం జరిగితే ఆ 50 అడుగులు ఎదురున్నటువంటి షెడ్ లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయి, అంటే ప్రమాద అంచనా ఏ రకంగా ఉందో అంచనా వేయచ్చు. అయితే ఫ్యూచర్ లో ఇలాంటి జరగకుండా కమిటీ వేస్తామనేది హోంమంత్రి చెప్తున్నారు. మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పవర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ డిపార్ట్మెంట్ అన్ని కలగలిపి పోలీస్ శాఖతో సంబంధించినటువంటి అనుసంధానంతో రెగ్యులర్ గా ఇక ఏదైతే ఇప్పుడు ఈగల్ టీం ఏ రకంగా ఉందో ఈగల్ టీం లాగే ఒక కమిటీ వేసుకుని ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అయినా బర్త్డే పార్టీస్ అయినా చివరికి ఏదైనా చావు వచ్చినా కూడా ఈ బాణసంచా వాడతారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేస్తామనేది టీవీ9 తో హోంమంత్రి అనిత చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర సరైన సమాచారం లేదని మాత్రం హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విషయంలో అధికారులతో మాట్లాడి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సీఎం తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామనేది అనిత చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి రైట్ సత్య.